హాయ్ ఫ్రెండ్స్, జేఎస్కే జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఈ మూవీ G5లో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో. ఈ మూవీ లెంత్ వచ్చేసి 2 hours 30 minutes ఉంటుంది. అడల్ట్ కంటెంట్ సీన్స్ ఎక్కడ ఏవీ లేవు, ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూసేయచ్చు. ముందుగా బేసిక్ మూవీ ప్లాట్ ఏంటంటే, జానకి అలియాస్ అనుపమ పరమేశ్వరంని రేప్ చేస్తారు. కాకపోతే తనను ఎవరు రేప్ చేశారో గుర్తు లేకుంటుంది. అడ్వకేట్ గా మంచి పేరు ఉన్న డేవిడ్ అలియాస్ సురేష్ గోపి గారు ఈ కేసుని వాదించడానికి వస్తారు. అయితే తనకు పొరపాటు చేశానని తెలిసాక ఏం చేశారు, క్లైమాక్స్ వరకు ఈ కేసు ఎంతవరకు సాగుతుందో చూడాలి. అంతేకాక ఈ కేసులో జానకి తరపున ఎవరు ఉండరు, అవతల వైపు వాళ్లకు చాలా పవర్ ఉంటుంది. ముందుగా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే. ఈ మూవీ అయితే అంతగా నచ్చలేదు. ఈ మూవీని కేరళలో కొన్ని ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీశారంట. స్టోరీ సరిగ్గా లేదు, కోర్టులో కూడా ఒక్క సీన్స్ కూడా ఎంగేజింగ్ గా లేవు, స్క్రీన్ ప్లే కూడా అంతగా నచ్చలేదు. అనుపమ గారు కూడా పర్ఫార్మెన్స్ అంతగా అనిపించదు, రొటీన్ గానే ఉంటాయి. ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా ఏం లేవు. ఇలాంటి మూవీస్ కోర్టు సీన్స్ డ్రామా చాలా వచ్చాయి, వాటిలో కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ వాదోపాదాయాలు బాగా చూపిస్తారు, కానీ ఈ మూవీలో అవి మైనస్ అయ్యాయి. మూవీ లెంత్ కూడా కొద్దిగా ఎక్కువనే పెట్టారు. ఎలాగో స్టార్ట్ చేసాం కదా, క్లైమాక్స్ వరకు ఏదైనా ఉంటాయిలే అనుకొని చూసా. మూవీలో అంతగా ఏవి లేవు. అంతే ఫ్రెండ్స్.